మాయ మరొక కొత్త వీడియోలోకి స్వాగతం సుస్వాగతం. ఈ రెస్టారెంట్ పేరు కృతుంగ. ఇది హైదరాబాద్ కేపీహెచ్బి ప్రగతి నగర్ లో. తిన్నది ఎక్కువైపోయింది, తేనిపులు వచ్చేస్తున్నాయి. భూమిని రెండు చేతులతో పట్టుకుని ఒక స్టాచ్యూ కనిపిస్తుంది. ఆ పక్కనే పెద్ద బిల్డింగ్ ఉంటది. అందులో థర్డ్ ఫ్లోర్ లో కృతుంగ అనే రెస్టారెంట్ ఉంటది. కింద లిఫ్ట్ ఉంటది. లిఫ్ట్ ఎక్కి మూడో బటన్ నొక్కు. ఫస్ట్ టైం పని చేయకపోతే 4-5 సార్లు నొక్కే అదే తీసుకెళ్తది. ఇక లోపలికి వెళ్ళగానే మొత్తం గ్రీనరీలో ఉండి వినాయకుడు బొమ్మ ఉంటది. నచ్చితే ఫోటో దిగు, ఇంకా నచ్చితే దండం పెట్టుకో. ఆ తర్వాత మెల్లగా రెస్టారెంట్ లోపలికి వెళ్లి అంబియన్స్ చూస్తే అంబియన్స్ అయితే మొత్తం పల్లెటూరు వాతావరణంలో ఉంది మాయ. వాడ మొత్తం అరటికాయ పెయింటింగ్ తో నింపేశారు. డైనింగ్ కూడా చాలా పెద్దది, దగ్గర 50 నుండి 100 మంది కూర్చోచ్చు. వెయిటింగ్ కూడా అంత ఎక్కువ ఉండదు అనుకుంటున్నాను. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే సింపుల్ గా క్లాస్ గా బాగుంది. వెళ్ళిపోయి ఒక టేబుల్ మీద కూర్చుని మెనూ తీసుకురమ్మను. మెనూ అయితే మెనూలా లేదు, ఏదో చిన్న సైజు పుస్తకం ఉన్నట్టుంది. ఐటమ్స్ తో పాటు వాటి ఫోటోలు కూడా వేశారు. తీసుకొచ్చిన తర్వాత ఎలా ఉంటదని కంగారు పడాల్సిన పని లేదు. వెళ్ళి కూర్చోగానే మన ముందు నీట్ గా అరిటాక్ వేస్తారు మాయ. అయితే ఏదో కొత్తగా మెనూ ఇంట్రడ్యూస్ చేశారని చెప్పేసి ఇంకో మెనూ ఇచ్చారు. అందులో చూసి కొన్ని ఐటమ్స్ సెలెక్ట్ చేశా. అందులో ఫస్ట్ వచ్చి సూప్ తో మొదలు పెడదామని మటన్ పాయా సూప్ ఒకటి చెప్పాం మాయ. వేడి వేడిగా తీసుకొచ్చారు. అది చూడడానికి ఎలా ఉంది. పాయాలో కాలు మొక్కలు వేసి తీసుకొచ్చారు. ఇంకా దీని టేస్ట్ అంటావా? ఫస్ట్ ఒక స్పూన్ తో అలా తీసుకుని ఊదుకుని టేస్ట్ చూస్తే కారంతో పాటు మిరియాలు ఘాటు గుయ్యమంది. ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. జలుబు ఉన్న వాళ్ళు తింటే దెబ్బకి ఎగిరిపోతుంది ముక్కులోంచి జలుబు. తర్వాత అలాగా పాయ ముక్క ఒకటి తీసుకుని టేస్ట్ చూస్తే మెత్తగా ఉంది మాయ. పైన పాయ అంటే పిచ్చున్న వాళ్ళు ట్రై చేయండి, పిచ్చగా నచ్చేస్తుంది. మంచి ఘాటుగా చాలా బాగుంది మాయ. దీని రేట్ వచ్చి 180 రూపాయలు వేశారు. దాని తర్వాత ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్టర్స్ లోకి వెళ్ళిపోయాం. దీని పేరు వచ్చి కంజు ఫ్రై అంట, అంటే మన కౌసు పిట్ట ఫ్రై. ఇందులో 2 కౌసు పిట్టల్ని ఫుల్ ఆయిల్ లో రోస్ట్ చేసి దానిపైన ఏదో గ్రేవీ వేసి దానిపైన క్యారెట్ ముక్కలు ఏవో క్యాబేజీ తురుము ఏదో వేసి తీసుకొచ్చారు. ముందు ఒక కౌసు పిట్ట నా ప్లేట్ లో వేయించేసా. మీలో ఎవరైనా కౌసు పిట్ట ఫ్యాన్స్ ఉంటే వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. ముందు ఎక్కడి నుంచి తినాలా అని చెప్పేసి కాసేపు వెతికాను మాయ. ఇలా అయితే పని అవుదని చెప్పి దాని కాలు మెడ పట్టేసుకుని ఎక్కడ దొరికితే అక్కడ ముక్కలు ఆగిసా. ఫస్ట్ ముక్క తినగానే భలే కమ్మగా ఉంది. ఫుల్ ఆయిల్ రోస్ట్ చేయడం వల్ల దాని పైన గ్రేవీ కూడా మంచి టేస్ట్ ఉంది మాయ. ఇది కమ్మగా తగులుతూ అది స్పైసీగా తగులుతూ చాలా బాగుంది. టేస్ట్ మాత్రం కౌసు పిట్ట లవర్స్ ఎవరైనా ఉంటే పక్కా ఈ ఐటమ్ ట్రై చేయండి. ఒకవేళ ఇప్పుడు దాకా కౌసు పిట్ట తినలేదు అనుకునే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తినకుండా ఇక్కడ ఒకసారి తింటే దాని అసలైన టేస్ట్ ఏంటో మీకు తెలుస్తుంది. దీని కాస్ట్ వచ్చి 300 వేశారు. దాని తర్వాత తంగడి కబాబ్ ఒకటి చెప్పాం మాయ. దీంట్లో మొత్తం 4 కబాబులు వేశారు. పైన జీడిపప్పు ముక్కలు వేశారు. చుట్టూ క్యారెట్ కీరాతో గార్నిష్ చేసి నంచుకోవడానికి గ్రీన్ చట్నీ వేసి అందులో కొన్ని పుదీనా ఆకులు వేశారు. అంతేకాదు మధ్యలో ఒక అప్పడం కూడా పెట్టారు మాయ. ఒక అప్పడం ఒక కబాబు వడ్డించుకున్నా మొక్క అలా నొక్కుతుంటే లేయర్ లేయర్ చొప్పున వచ్చేస్తుంది. తర్వాత ఇంకా దాన్ని ఒక మొక్క కొరుక్కుని టేస్ట్ చూస్తే ఈ తంగిడి కబాబు నాకు అంత త్వరగా నచ్చదు, కానీ ఇక్కడ మాత్రం అదిరిపోయింది మాయ. ఫ్లేవర్ చాలా బాగుంది. పుల్లగా మంచి స్మోకీ ఫ్లేవర్ తో బటర్ స్మెల్ తగులుతూ చాలా బాగుంది. దాంతో పాటు నంచుకోవడానికి ఇచ్చిన ఆ గ్రీన్ చట్నీలో చిన్న మొక్క నంచుకుని తింటే అదిరిపోయింది టేస్ట్ మాత్రం. దీని కాస్ట్ 320 రూపాయలు వేశారు. అది తిన్న తర్వాత అప్పడం కూడా ఉంటది, దాన్ని కూడా తినే దేన్నో ఒక అరిటాకులో చుట్టేసి దాన్ని దారంతో కట్టేసి కీరా దోసకాయ క్యారెట్ ముక్క పెట్టి సాంబ్రాన్ని పొగేసి తీసుకొచ్చారు మాయ. చూడడానికి భలే ఉంది. తర్వాత అరటికాయ ఆకును అలా లేపుతుంటే లోపల ఏముంటదా అనుకుంటే నూనెలో ఏపేసిన చేప మీద సన్న కట్ చేసిన పచ్చిమిరపకాయలు పెట్టి తీసుకొచ్చారు. ఆ చేప మొత్తాన్ని టైగర్ గడ్ ఆకులో పెట్టామన్నాను, చెప్పినట్టే పెట్టేశారు. కట్ చేసుకోవడానికి 2 కత్తిలు ఇచ్చారు. కత్తితో మన పనవల ఎన్నే కత్తి పక్కనాడేసి చేత్తో దాన్ని చిన్న ముక్క ఇరిపితే చాలా వేడిగా ఉంది. ఎలాగోలో కష్టపడి చిన్న ముక్క తీసుకుని టేస్ట్ చూసాం. దీని టేస్ట్ ఆ పైన లేయర్ ఏదైతే ఉందో దాని వరకు బానే ఉంది, కానీ లోపల మీట్ లోకి వెళ్ళేసరికి కొంచెం సప్పగా కొంచెం నీసు స్మెల్ తో ముళ్ళులు కూడా కొంచెం ఎక్కువగా ఉన్నాయనిపించింది. దీని టేస్ట్ అంతగా ఏమీ లేదు, యావరేజ్ అని చెప్పుకోవచ్చు. దీని పేరు అరిటాకు సుందరి చేప వేపుడంట. కాస్ట్ వచ్చి 380 రూపాయలు వేశారు. దీని తర్వాత ఐటమ్ వచ్చి పీతలు. ఇది మాత్రం హైలైట్ మ్యా. పీతల్ని ఎలా ఉండారో తెలియదు గానీ దగ్గరగా 6 నుంచి 7 పీతలు వేసి తీసుకొచ్చారు. దానిపైన ఫుల్ గ్రేవీ కనిపిస్తుంది. మెల్లగా ఒక పీత మన ప్లేట్ లో వేయించా. ఆ గ్రేవీ మొత్తం పక్కన పెట్టి ముందు చేతిని తినడం మొదలు పెట్టాం. దానికి కరెక్ట్ గానే పెంకిరినట్టు సౌండ్ వచ్చింది. లోపల కొంచెం మీట్ ఉంది. దాని టేస్ట్ చూసా ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. ఆ పైన గ్రేవీ ఏదైతే ఉందో అదిరిపోయింది మాయ. కానీ పీత సైజ్ అయితే చిన్నగా ఉంది. నేను ఊరుకుంటాను అడిగాను ఏంటంటే పీత ఎంత ఉందంటే ఈ రోజు సైజ్ చిన్నగా వచ్చింది సార్ అన్నారు. నువ్వు వెళ్తే మాత్రం పీత సైజ్ ఎంత ఉందో కనుక్కుని ఆర్డర్ ఇవ్వు. టేస్ట్ మాత్రం నిన్ను అస్సలు డిసప్పాయింట్ చేయదు. అదిరిపోయింది. దీని కాస్ట్ 300 రూపాయలు వేశారు. ఇంకా స్టార్టర్లు ఇక్కడతో ఆపేసి మెయిన్ కోర్స్ లోకి వెళ్ళిపోదాం. మెయిన్ కోర్స్ లోకి వచ్చేసరికి నువ్వు ఏ కృతంగాకి వెళ్ళినా పక్కా ట్రై చేయాల్సిన ఐటమ్ వచ్చి రాగి సంగటి నాటుకోడి. రాగి సంగటి నాటుకోడి చెప్పగానే రాగి సంగటి, అందులోకి నంచుకోవడానికి టమాటా పచ్చడి, ఒక చిన్న గిన్నెలో నెయ్యి, దాంతో పాటు కుండలో నాటుకోడి పులుసు వేసి తీసుకొచ్చారు. చూస్తుంటేనే ఫుల్ గా నోరు ఊరిపోతుంది నాకు. ముందు మన ప్లేట్ లో రాగి సంగటి
పెట్టమని చెప్పినట్టే పెట్టారు. తర్వాత దాని మీద కొంచెం నెయ్యి వేసారు. దాని తర్వాత వేడి వేడి నాటుకోడి పులుసుని ఫస్ట్ ఒక మొక్కేసి దాని తర్వాత రెండో మొక్కేసి ఆ పైన గ్రేవీని అలా వేస్తూ ఉంటే ఆ పొగలకి ఆ రాయి సంగటి వేడి వేడిగా ఉన్న కొంచెం కష్టమైన ఇష్టంతో ఫుల్ కలిపేసి నాటుకోడి మొక్క చిన్నదొకటి పెట్టుకుని టేస్ట్ చూసా. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది మాయా. నువ్వు ఏం తిన్నా తినకపోయినా ఈ రాగి సంగటి నాటుకోడి కోసం నువ్వు ఈ కృతంగా రెస్టారెంట్ కి వెళ్ళిపోవచ్చు. ఆ నెయ్యి ఫ్లేవర్ తో రాగి సంగటి మస్ట్ ట్రై. ఈ నాటుకోడి పులుసు వచ్చి 340 రూపాయలు వేసారు. ఆ రాగి ముద్ద వచ్చి 100 రూపాయలు వేసారు. ఆ పులుసుతో దగ్గరగా 3 రాగి సంగటి ముద్దలు తినేచ్చు. నెక్స్ట్ చెప్పింది వచ్చి కొబ్బరి పాలు కుక్కర్ మాంసం పొలావ్ చెప్పామయ్యా. ఈ పొలావ్ ని కుక్కర్ లో తీసుకొచ్చి మన ముందే విజిల్ లేపుతారు. ఆ ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీస్తే లోపల వేడి వేడిగా పొలావ్ ఉంది. దీంతో పాటు కాంబినేషన్ గా పెరుగు చట్నీ, రైత, గోంగూర కూడా తీసుకొచ్చారు. ఇంకా మెల్లగా మన ప్లేట్ లోకి వడ్డించామని చెప్పాను మాయా. కుక్కర్ లో తీసుకురావడం వల్ల పొగలు కక్కుతూ చాలా వేడిగా ఉంది. ఆ మటన్ ముక్క అయితే భలే మెత్తగా ఉంది మాయా. ఇంకా రైస్ ని బాగా కలిపి నార్మల్ గా కుక్కర్ పొలావ్ లో రైస్ చెమ్మగా మెత్తగా ఉంటది. ఇక్కడ అలా లేదు. చాలా బాగుంది రైస్ చూస్తుంటే. ఆ రైస్ లో చిన్న మటన్ ముక్క పెట్టుకుని టేస్ట్ చూసా. మటన్ ఫ్లేవర్ మొత్తం రైస్ అంతా పట్టింది మాయా. ఆ రైస్ ని కొబ్బరి పాలతో వండడం వల్ల చాలా కొత్తగా అనిపించింది. అసలు మటన్ పీస్ అయితే దూది ముక్క ఉన్నట్టుంది. అందులోకి కాంబినేషన్ గా గోంగూర ఇచ్చారు కదా, ఆ గోంగూర కూడా కొద్దిగా వేసుకుని ఆ రైస్ లో కలుపుకుని టేస్ట్ చూసా. టేస్ట్ అదిరిపోయింది. మటన్ లవర్స్ కి అయితే చాలా బాగా నచ్చుద్ది ఈ కుక్కర్ పొలావ్. దీని కాస్ట్ వచ్చి 430 రూపాయలు వేసారు. ఈజీగా ఇద్దరికి సరిపోద్ది. ఇంకా లాస్ట్ లో అరిటాకు కోడి పొలావ్ చెప్పాం. దీన్ని కూడా అరిటాకు లోపల పొలావ్ పెట్టి దారాలతో చుట్టేసి సాంబ్రాన్ని పోగేసి తీసుకొచ్చారు మాయా. తర్వాత ఆ దారాలన్నీ మెల్లగా ఇప్పేసి ఓపెన్ చేయగానే లోపల పొలావు దాంతో పాటు ఒక ఆమ్లెట్ కూడా ఉంది. ఫస్ట్ మన ప్లేట్ లో చిన్న ఆమ్లెట్ ముక్క కొట్టించి దాంతో పాటు రైస్, ఆ చికెన్ పీసు వేశారు. చికెన్ అయితే భలే ఉడికింది మాయా. అటు మెత్తగా లేదు, ఇటు గట్టిగా లేదు. వేలుతో నొక్కుతుంటే కరెక్ట్ షేప్ లో ఇరుగుతుంది. ఇంకా రైస్ లో ఆ ముక్క పెట్టుకుని చిన్న ఆమ్లెట్ ముక్క పెట్టుకుని పైన ఆనియన్ పెట్టి అలా నిమ్మకాయ పిండి ఒక దెబ్బ కలుపుకుని ముద్ద కింద చేసుకుని తింటే ఒక మాస్ పలావ్ తింటే ఎలా ఉంటుందో ఆ టేస్ట్ వచ్చింది. స్పైసీ కొంచెం ఎక్కువగా ఉంది. రెగ్యులర్ గా హైదరాబాదీ బిర్యానీలు తిని బోరు కొట్టినట్టయితే ఈ పలావ్ పక్కా ట్రై చేయండి. ఇందాక చెప్పినట్టు మొక్క అయితే కొంచెం గట్టిగా ఉంది. ఓవరాల్ గా టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇక్కడ మొత్తం 4 స్టార్టర్లు, 3 మెయిన్ కోర్సు చూపించా. స్టార్టర్ లో ఒకటి దెబ్బేసింది కానీ మిగిలిన ఐటమ్స్ అన్ని బాగున్నాయి. మేము మొత్తం 6 వెళ్ళామయ్యా. 6 కూడా కడుపు నిండా తిన్నాం. బిల్ ఎంత అయిందో కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు. అది మాయా వీడియోలో నుంచి బయటికి వెళ్లే ముందు రీసెంట్ గా మనం 300 మంది వృద్ధులకి విజయవాడ, భీమవరం, కాకినాడ, హైదరాబాద్ లో భోజనం పెట్టాం. ఆ వృద్ధాశ్రమంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా చూపించాం. ఆ కార్యక్రమం ఎలా జరిగింది ఏంటి అనేది మొత్తం ఎండ్ కార్డ్స్ వీడియోలో ఉంటది. మీరు కూడా ఏదైనా సహాయం చేయాలనుకుంటే డీటెయిల్స్ కూడా ఆ వీడియోలో ఇచ్చాను. వీడియో చూడడం మర్చిపోద్దు. నా ఏ వీడియో లైక్ చేసినా లైక్ చేయకపోయినా ఆ వీడియో లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.